హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీ అయినా మిల్లెట్స్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ బ్యాటర్తో ఒక్కటే కాదండి, ఏదైనా చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ, పొంగల్ ఏదైనా వేసుకోవచ్చు. పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నిజంగా నేను చెప్పే కొలతలతో చేయండి, చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ 4 రకాలు కావాలంటారు కదండి బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడూని. ఈ 4 రకాలు కూడా దీంతోనే తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా అని. దోశ బ్యాటర్తో పాటు ఎంతో టేస్టీగా ఉండి విత్ పల్లీ చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బిన్ను పట్టుకొని దాంట్లోనే మనం కొలతకి ఏ గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా తీసుకొచ్చి, నేనైతే కప్ తీసుకున్నాను. కప్ నిండా రైస్ వేసుకోవాలి. ఒక కప్పు రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కప్పు సగానికి, గుర్తుపెట్టుకోండి, కప్పు సగానికి మినపగుళ్ళు వేసుకోవాలి. ఇంకో కప్పు సగానికి నేను సజ్జలు వేసుకుంటున్నాను. మీరు కందులైనా సజ్జలైనా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే సజ్జలు వేసుకుంటున్నాను. ఇంకొక హాఫ్ కప్పు జొన్నలు వేసుకోవాలి. ఇంకొక హాఫ్ కప్పు రాగులు. ఇంకొక హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు. ఇంకొక హాఫ్ కప్పు పెసలు వేసుకోవాలి. ఇంకొక హాఫ్ కప్పు కందిపప్పు. ఇంకొక హాఫ్ కప్పు అటుకులు. ఇప్పుడు ఒక టీ స్పూను మెంతులు కూడా వేసేసుకొని ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు మంచిగా కడుక్కోవాలండి. కడుక్కొని మూత పెట్టి 8 గంటలు నానబెట్టాలండి. ఎందుకంటే మరి పప్పులన్నీ వేసాం కదా, అన్నీ శుభ్రంగా నానాలి కదండి. మంచిగా నానిపోతాయి 8 గంటలు నానబెడితే. చూడండి, 8 గంటల తర్వాత తీస్తే ఎంత బాగా నానిపోయాయో. శుభ్రంగా నానిపోయాయి కదా. ఇప్పుడు వాటర్ అంతా డ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మంచి కంటైనర్ తీసుకొని దాంట్లో వేసేసుకోండి. అలాగే అంతా కూడా మిక్సీ పట్టేసుకొని శుభ్రంగా కలిపేసుకొని మెత్తగా, చూసారా ఎంత బాగుందో. ఇది మూత పెట్టి నైట్ అంతా నానబెట్టేసుకోండి. నేనైతే పొద్దున్న వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా పెట్టేసుకుంటానండి. చూడండి, మూత తీసి చూస్తే ఎంత బాగా పొంగిందో. మంచిగా అంతా మిక్స్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ ఎంతైతే కావాలో అంత తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం దీని మీద మూత పెట్టి 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, ఏం పోదు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో సాల్ట్, వాటర్ వేసుకొని చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. వచ్చండి, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, కారం సరిపడే పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోండి. ముందుగానే వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. అవే పల్లీలు మిక్సీ జార్లో వేసేసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇందులోనే చింతపండు పిక్క, 2 వెల్లుల్లిపాయలు, సాల్టు, వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం రండి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని బాగా వేయించుకొని అన్నీ వేగిపోయాక చట్నీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లి చట్నీ. దీంట్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని బ్యాటర్ వేసుకొని శుభ్రంగా మంచిగా 4-5 దోశలు వేసుకొని దీంతోనే పల్లి చట్నీ పట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఈ మిల్లెట్స్ దోశ 4-5 దోశలు వేసుకొని మంచిగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత హెల్దీ అయిన రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ హెల్దీ అయిన రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.